మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో మీకు తెలుసా? తెలియకపోతే ఇప్పుడే చెక్ చేసుకోండి. గవర్నమెంట్ అయితే మనకు అఫీషియల్ గా ఒక వెబ్సైట్ ఇచ్చింది. ముందుగా అయితే వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి. నేనైతే ఓపెన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మన మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ కింద క్యాప్చా అయితే ఇచ్చారు కదా, క్యాప్చా ఎంటర్ చేసి మనకైతే ఒక ఓటీపీ వస్తుంది. మన నంబర్ కి, రిజిస్టర్ అయిన నంబర్ కి ఆ ఓటీపీ ఎంటర్ చేసుకోవాలి. మనం అక్కడ ఓటీపీ ఎంటర్ చేయగానే మనకైతే వెబ్సైట్ అనేది క్లారిటీగా ఓపెన్ అవుతుంది. అంటే మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయా అని. ప్రస్తుతానికి అయితే 5 అయితే వచ్చాయి. 5 అయితే ఫస్ట్ అయితే నాది కాదు. ఫస్ట్ ది, సెకండ్ ది నాది కాదు. సో థర్డ్ అయితే మనదే ఇప్పుడు వాడుతున్నాము. ఫోర్త్ కూడా మనది కాదు. సో దానికైతే నేను ఇక్కడ క్లిక్ ఇస్తున్నా. ఈ క్లిక్ ఇస్తే మనకైతే రిపోర్ట్ చేయడానికి వస్తుంది. మిగతా 2 నంబర్స్ అయితే నాటివే. ఇంక వాటికైతే మనం అక్కడ ఇది నొక్కాలి. నేనైతే ముందుగానే ఇక్కడ రిపోర్ట్ చేస్తున్నా కాబట్టి ఓకే మళ్ళీ నొక్కండి. అప్పుడైతే మీకు ఇలా వస్తుంది ఒక ఇంటర్ఫేస్. ఇక్కడ మనం ఆర్యు షూర్ అని వస్తుంది కదా, ఓకే నొక్కితే మనమైతే దాని మీద రిపోర్ట్ ఇచ్చినట్టు, అంటే ఈ నంబర్స్ నాటి కాదు అని. గవర్నమెంట్ అయితే 24 hours లో మొత్తం చెక్ చేసి అది నంబర్ యూజ్ లో ఉంటే బ్లాక్ చేయదు, నంబర్ అయితే యూజ్ లో లేకపోతే బ్లాక్ చేస్తుంది. చూసుకున్నట్టయితే ఇక్కడ రిజిస్టర్ ఐడి, రిక్వెస్ట్ ఐడి ఇవన్నీ అయితే మీరు ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి వీలైతే. సో మనకైతే 24 hours లో అయితే మనకైతే ఇది గవర్నమెంట్ అనేది ఈ నంబర్స్ అయితే బ్యాన్ చేయడమో ఏదో ఒకటి చేస్తుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.